కోర్టు అసలు ఏం చెప్పింది? కోర్టు ఇచ్చిన డైరెక్షన్‌లో ఏముంది? కోర్టు ఏమన్నా ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని చెప్పిందా? స్పష్టంగా చెప్తా ఉంది, ఆ భూమిలో మీరేం చేస్తారో మాకు అనవసరము. ఇది ప్రభుత్వ భూమా కాదా అని మాకు సంబంధము లేదు. మా వరి అంతా పర్యావరణం, ఆ చెట్ల విషయమైన మాట చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు అన్ని విషయాలు బేరు చేస్తూ ఉంది, తెలుసుకుంటా ఉంది. ప్రభుత్వ తరఫున కూడా వాస్తవాలు సుప్రీంకోర్టుకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ భూమి, దీనికి బదులు భూమి యూనివర్సిటీకి ఎప్పుడో ఇవ్వడం జరిగింది. ఈ భూమిలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వస్తే ఈ రాష్ట్ర యువతరానికి దాదాపుగా 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు? మీలాగా ఈ భూమిని ఏదో ఒక ప్రైవేటు వ్యక్తికి ధరావత్తం చేసే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. దీన్ని పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకుని యువతకి ఉపాధి కల్పించాలనే ధ్యేయంతోనే ముందుకు పోతా ఉంది. ఇది తెలుసుకోకుండా చాలామంది ఆ ఏఐ టెక్నాలజీతో వాడినటువంటి వీడియోలు పెడితే కిషన్ రెడ్డి లాంటి కూడా ఆ వీడియోల్ని తన అకౌంట్లో అప్లోడ్ చేసి తర్వాత వాస్తవాలు తెలుసుకొని నాలుగు కరుచుకొని డిలీట్ చేసినట్టు సందర్భం. ఇవే ఫేక్ వీడియోలు ప్రధానమంత్రి గారు కూడా చూసి ఇక్కడ జినకలు ఉన్నాయి, బుల్డోజ్ చేస్తున్నారని ఆయన కూడా ఫేక్ వీడియోలకి లోనైనటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి. అదే ప్రధానమంత్రి గారు వర్చువల్ అక్కడ 5 బిల్డింగ్లు ప్రారంభం చేశాడు హెచ్సిలో. వాటికి నా మున్సిపల్ పర్మిషన్ లేదు, నా ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు, నా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఆర్ఎన్బి వారు కనీసం స్ట్రక్చర్లో కూడా గేయలేదు. అడ్డదిడ్డం కట్టిన బిల్డింగ్లకి ప్రధానమంత్రి హోదాలో ప్రారంభం చేశాడు. ఇవాళ తప్పుతో పట్టించే విధంగా దీనంతా కూడా విచ్చలుగా వాడుకున్నటువంటి సందర్భం. ఆఖరి ప్రధానమంత్రి కూడా పొరపడినట్టు సందర్భం. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడినటువంటి సందర్భం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నారంటే గత 15 మాసాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయం సన్నబియ్యం కానీ, రాజీవ్ యువ వికాసం కానీ, వీటి వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళుతూ ఉంది అనే ఒక అక్కస్తోని బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి ఇలాంటి ఫేక్ వీడియోలు, అలాంటి కథలు పెడతా ఉన్నారు. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గారికి సిగ్గు లేదు కాబట్టి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయట్లేదు. అసలు ఎందుకు రాజీనామా చేయాలా? ఏం ఉప్పెనొచ్చిందని, ఏం కొంపలు మున్నాయని, కోర్టు ఏం చెప్తే మీరు బయట ఏం వక్రీకరిస్తున్నారు? ఆఖరి కోర్టు చెప్పిన మాటలు కూడా వక్రీకరించి దాంట్లో నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందే నీచమైన ప్రయత్నం మీది. కాంగ్రెస్ పార్టీకి కోర్టులంటే పరిపూర్ణమైన నమ్మకము, బాధ్యత ఉంది. మీరు 10 ఏళ్లలో ఎంత విచ్చలవిడిగా సిగ్గు లేకుండా రాజకీయం చేశారో, రాజనీతి నడిపారో ప్రజలకు తెలియంది కాదు. ఎన్ని మార్లు మీ కోర్టు మొట్టికాయలేసింది. సీఎంకి హైకోర్టు నోటీసులు, కేసీఆర్ గారికి. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇదేం ధరణి విషయంలో కోర్టు మొట్టికాయలేసిన సందర్భం. మీ అన్వీలకి కారు చొక్క భూముల, అరే మీరు కదా అమ్మింది. వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని అప్పనంగా, అడ్డగోలుగా, సగ్వగా మీ అన్వీలకు అమ్ముకోలేదా? హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో 10,000 ఎకరాల భూములు అమ్మినటువంటి చరిత్ర మీది. ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు మీరు. ప్రజలు అర్థం చేసుకోరా ఏంటి? అన్నారం భూ కుంభకోణం మీద హైకోర్టు సీరియస్. ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్కి తాకీదులు. ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఎటులో చైర్మన్కి ఎదురు దెబ్బ. ఎకరా 100 కోట్లకు అమ్ముతూ
బీఆర్ఎస్ పార్టీకి అగ్గుగా ఎట్లిస్తారు హైకోర్టు ప్రశ్నించింది. 100 కోట్ల ఎకరం పలికే భూములు కారు చౌక 10 లక్షలకు 20 కోకాపేటలో 11 ఎకరాల భూ కేటాయింపు అగ్రం. 100 కోట్లు పలికే భూమి 30 లక్షలు 40 లక్షలు అప్పనంగా అమ్ముకున్నారు. అగ్గువ ఎట్లిస్తారు? సిఎస్ సోమేష్ కుమార్కి మొట్టికాయ, ఈ బండ్రోతు ఆయన గారు ఒక సిఎస్ లా కాకుండా ఈ కేసీఆర్కి ఆ డోర్ దగ్గర ఉండే బంట్రోతులాగా సిగ్గు లేకుండా పనిచేసినటువంటి అతి హీనమైన సిఎస్ చీఫ్ సెక్రటరీల పదవికి మచ్చ తెచ్చినటువంటి మహానుభావుడు అతి నీచమైనటువంటి కార్యక్రమాలు లోపడి కోర్టుతో ఎన్నోసార్లు మొట్టికాయలు తిని కేసీఆర్ కాళ్ళ పట్టుకొని బంట్రోతులాగా బతికినటువంటి మనిషి. ఆయన గురించి కోర్టు మొట్టికాయలు. సోమేష్ కుమార్కి హైకోర్టు మొట్టికాయలు. ఇలాగైతే హైకోర్టు వేలాన్ని నిలిపేస్తాము. ఇలా చెప్పుకుంటూ పోతే